ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురూజీ హరినాథ్ గారిని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో 9391675447కి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును. మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ఎటువంటి రీజన్ చెప్పకుండా, ఏమీ చెప్పకుండా మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉంటూ ఉన్నారో ఆ వ్యక్తి అసలు ఎందుకు బ్లాక్ చేశారు, ఎందుకు మాట్లాడట్లేదు అన్న కన్ఫ్యూజన్లో ఏ కారణం తెలియకుండా మీరైతే ఉన్నారని నాకు అనిపిస్తుంది. సో మీకోసం ఈ చిన్న రీడింగ్ అనమాట. సో ఎందుకు వాళ్ళు అసలు బ్లాక్ చేశారు, ఎందుకు మీతో మాట్లాడకుండా, మీకు ఏ రీజన్ లేకుండా ఇలా ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి. కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరము, పర్సనల్ రీడింగ్ కావాలి, మేము మనీ పే చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ చేయండి లేదా కాల్ అయినా చేయండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము, మా సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ అనేది అవసరము అని అనుకున్న వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. చాలామంది కూడా ఏంటి అంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలని ఉంటుంది, అప్రోచ్ అవుతారు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేకి కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే ఇంకా ఎవరికైనా లీక్ చేస్తాం, ఇలా ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ భయం అనేది. సో అలా మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. పర్సనల్ రీడింగ్ అంటేనే చెప్పించుకునే పర్సన్ అండ్ చెప్పే నేను, మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. సో పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకునే వాళ్ళ యొక్క పర్సనల్స్ గురించి బయట లీక్ అవుతాయని చెప్పి భయపడాల్సిన అవసరమే లేదు. సో రీడింగ్ చేసే వరకే మీరు నేను ఇద్దరం కూడా టచ్లో ఉండేది. రీడింగ్ అయిపోయిన తర్వాత మీరెవరో నేనెవరో అంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాను, మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వచ్చండి, నాకు మెసేజ్ పెట్టొచ్చు, అప్పుడు కూడా నేను ఏదైనా గైడెన్స్ ఇస్తాను. నేను అనేది అలా అని కాదు, తర్వాత ఆ టాపిక్ గురించి డిస్కషన్స్ కానీ అవేమీ ఉండవండి. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. 100% ట్రస్ట్ చేయొచ్చు. సో అదండి, చాలామంది భయపడుతున్నారు, అందుకే చెప్తున్నాను. పర్సనల్ రీడింగ్స్ అంటేనే పర్సనల్ అనమాట. సో ఇంకొకరితో షేర్ చేయరండి. ఇలాంటివన్నీ కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు రీడింగ్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అంతా కూడా నేను చెప్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి మీ నెంబర్ని బ్లాక్ చేసేసారు, ఏమీ మాట్లాడట్లేదు అసలు రీజనే లేకుండా. కానీ కారణం ఏంటో మీకు తెలియదు కదా. సో ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము. సో ఈ వ్యక్తి ఏంటంటే అండి, మీ నెంబర్ని చాలా ధైర్యంగా, కరేజ్గా, డేర్గా బ్లాక్ చేయగలిగారు. అయితే మీకేంటి అంటే మీ స్ట్రెంగ్త్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనమాట. తను మాత్రం అంత ధైర్యంగా దీన్నైతే బ్లాక్ చేశారండి. తను కావాలనే చేశారని చెప్పి తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే అతనికి ఒక క్లారిటీ లేదా ట్రూత్ అంటే నిజం కానీ ఏది కూడా తనకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారనమాట. సో అలానే ఈ పర్సన్స్ ఏమనుకుంటున్నారు అంటే అసలు మీ నెంబర్ బ్లాక్ చేయడానికి కారణం ఏంటి అంటే మీరు లాజికల్గా, ప్రాక్టికల్గా, కొంచెం ధైర్యంగా అలా ఉండడం వీళ్ళకి నచ్చదనమాట. ఎంతసేపటికి కూడా ఎమోషనల్గా మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పినట్లు వినడము, ఇలాంటి మెంటాలిటీ మీ దగ్గర కావాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో ఏదైనా సరే మీరు కొంచెం స్ట్రైట్గా అడగడం కానీ, కొన్ని ఏదన్నా మీకు నచ్చంది వాళ్ళకి చెప్పడం కానీ, లేకుంటే ఏదన్నా గట్టిగా నిలదీసి జవాబు అడగడం వల్ల కానీ ఇలాంటివి వాళ్ళకి నచ్చకపోవడము, మీరు ప్రాక్టికల్గా ధైర్యంగా ఉండడం కూడా వాళ్ళకి నచ్చకపోవడము, అందువల్ల వాళ్ళు బ్లాక్ చేసేసి మీ ఎమోషన్తో అయితే ప్లే చేయాలని చెప్పి కూడా ఈ కార్డ్స్ అయితే చూపిస్తున్నాయండి. అండ్ ఏంటంటే
ఎమోషన్స్ని అయితే కంట్రోల్ చేసే పవర్ గురించి ఇక్కడ ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. అంటే మీలో ఎమోషనల్ని కంట్రోల్ చేసుకొని ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మీరు వాళ్ళ మీద గొడవ పడ్డారు, వాళ్ళను నిలదీశారు, వాళ్ళని ఒక మాట అడిగారు, అందువల్ల నేను బ్లాక్ చేసుకున్నాను అని అర్థం పర్థం లేని ఆలోచనలో అయితే ఈ వ్యక్తి ఉన్నారని చెప్పుకోవచ్చు. అలానే ఈ వ్యక్తిలో ఏంటి అంటే చాలా కాన్ఫ్లిక్ట్స్, అంటే చాలా కన్ఫ్యూజన్స్, చాలా గందరగోళం పరిస్థితుల్లో ఇతనైతే ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే మీలో ఉన్న ఆ డేర్నెస్, ఆ ప్రాక్టికల్ మైండ్ సెట్ని ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక మీ నెంబర్ని బ్లాక్ చేసినట్లయితే చూపిస్తుందండి. సో ఇలా బ్లాక్ చేయడం వల్ల వాళ్ళు కూడా కొంచెం స్ట్రగుల్గా ఫీల్ అవుతున్నారనమాట. కాకపోతే ఏంటంటే మీరు వాళ్ళకి కాంపిటీషన్గా అవుతున్నారు అన్నట్లు వాళ్ళ ఫీలింగు. సో చాలా వరకు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వీళ్ళు బ్లాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉందండి. సో మీరేంటి అంటే కొంచెము కాన్ఫిడెంట్గా, కొద్దిగా ధైర్యంగా, కొంచెం ఓపిక్గా అయితే ఉండండి. మీ ఎనర్జీ ఏంటి అంటే కొంచెము ప్రాక్టికల్గా ఉండడం వల్ల వాళ్ళకు నచ్చలేదు. సో దానివల్ల వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్ చేసేసారనమాట. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు అర్థం పర్థం లేకుండా, అసలు ఏమీ ఆలోచించకుండా, ఒక ఏమంటారు ఎమోషనల్ స్ట్రగుల్ వల్ల, అంటే మీకు ఎమోషనల్ లేదు, ప్రాక్టికల్గా ఉన్నారు, మీరు తనకి కాంపిటీషన్గా తయారవుతున్నారు అని చెప్పి ఇలా ఏవేవో అనుకుంటూ ఒక క్లారిటీ లేకుండా డెసిషన్ అయితే తీసుకొని మీ నెంబర్ని బ్లాక్ చేశారు. ఇదే అయితే ఇక్కడ జరిగిందండి. సో మీరైతే కొంచెము ఓపిక్గా ఉండండి. సో వాళ్ళైతే అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరైతే మీలో ఉన్న ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోండి. అలానే ఒక క్లారిటీ తీసుకొని ప్రాసెస్కి, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కన్నా కూడా పేషెన్స్ కావాలి అని చెప్పి గుర్తు తెచ్చుకోండి. అలానే ఏంటంటే ఒక ఎమోషనల్ స్టెబిలిటీ గురించి కూడా మీరు ఆలోచించండి. అంటే ఈ వ్యక్తి మీకు సరిపోతారా లేదా ఏంటి అని చెప్పి ఆలోచించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత మీరు ఈ వ్యక్తిని ఫాలో చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ వ్యక్తి తనలో తను ఎన్నెన్నో ఊహించేసుకుంటూ ఉంటారనమాట. అంటే పాజిటివ్ని కూడా తను నెగిటివ్గా అలా ఆలోచిస్తారనమాట. సో ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తనకు నచ్చినట్లు ఉండాలి అని చెప్పి అనుకుంటారు. నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతారు. ఇలాంటి మైండ్ సెట్ అనమాట ఇతంది. సో వీళ్ళు ఏం చెప్పినా సరే మనం ఓకే సరే అన్నంతవరకు మనతో బాగానే ఉంటారు. లేదు కొంచెం రివర్స్ అయ్యి, లేదా ఏదైనా కొన్ని క్వశ్చన్స్ కానీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఈగో హర్ట్ చేసేసుకొని నెంబర్ బ్లాక్ చేసేసుకొని వెళ్ళిపోతారనమాట. ఇలాంటి మెంటాలిటీ ఇతంది అనమాట. అంటే వీడియో చూసే వ్యూవర్స్కి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఎక్కువ చూపిస్తున్నాయి అనమాట. సో మీరు కొంచెం ఏంటి అంటే ఎమోషనల్గా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ గురించి ఆలోచిస్తూ అలా ఉండటం వాళ్ళకి ఇష్టము. మీరు కొంచెం ప్రాక్టికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి ఇష్టం లేదండి. సో అదే మెయిన్ కారణం వాళ్ళు బ్లాక్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే ఏంటి అంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారనమాట. సో ఫస్ట్ అయితే ఈ ఎమోషన్స్ని మీరు కూడా కంట్రోల్ చేసేసుకొని పాజిటివ్గా, ప్రాక్టికల్గా ఆలోచించి, సో ఒక మంచి కమ్యూనికేషన్ని పెంచుకోండి. సో అంటే వాళ్ళు మీతో మాట్లాడి మంచిగా ఉండేలా మీరు ఏం చేస్తే పాసిబుల్ అవుతుంది అనేది మీరు ఆలోచించండి. అంటే ఏ విషయంలో మీకు గొడవలు జరిగాయి ఏంటి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని అందులో కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. అండ్ ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు. సో తనకు కూడా క్లియర్ మైండ్ సెట్ అయితే లేదండి డెసిషన్ తీసుకోవడానికి. సో కొంచెం స్పేస్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు పాజిటివ్గా క్లియర్ మైండ్ సెట్తో డెసిషన్ తీసుకొని మంచిగా అప్రోచ్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు మీ నెంబర్ని అయితే అన్బ్లాక్ చేస్తారు, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. సో కొంచెం టైం అయితే పడుతుందండి. మీరు కూడా కొంచెం ఓపిక్గా, ధైర్యంగా అయితే ఉండి మీ లైఫ్లో కొద్దిగా పాజిటివ్తో ముందుకైతే వెళ్ళండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నేను ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి. జై సాయిరామ్.